రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ లో నమోదైన పోక్సో కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన బాలికలను ట్రాప్ చేస్తోన్న కేసులో నిందితుల కోసం సాగిన పోలీసుల వేట రాజస్థాన్ వరకు వెళ్లింది. ఇక నిందితులుగా ఉన్న హఫీజ్పేట శిల్ప అవెన్యూ కాలనీ నివాసి కోడూరు మీనాకుమారి, విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వినీల్ చౌదరి అలియాస్ వినీల్ బాబు జాడను గుర్తించిన జూబ్లీ హిల్స్ పోలీసులు జైపూర్లోని బందర్ సంద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ లో నిందితులను పట్టుకోవడంతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రిచ్ కిడ్స్ ట్రాప్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చూస్తున్నాం రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మిగతా ఇతర స్టేట్స్ లో కూడా నిందితులు దాక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి వాళ్ళని పోలీసులు తీసుకున్నారు అదుపులోకి, ఏంటి అప్డేట్స్? దుర్గా అయితే 3 నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా మందిని విచారించారు. ఏకంగా సిపి సజ్జనార్ కూడా ఇందులో విచారణ మొదలు పెట్టారు. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఈ పోక్సో కేసు విషయంలో తీగలాగితే దొంగ పడినట్టు రాజస్థాన్ వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో నిందితులుగా ఉన్న కోడూరు మీనాకుమారి కావచ్చు, అదంతో పాటు వినీల్ చౌదరి కావచ్చు, వీరిద్దరిని రాజస్థాన్ లో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ లో బందర్ సంద్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు అక్కడ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. ఒక మీనాకుమారి, అనిల్ చౌదరి, వినీల్ చౌదరి కాకుండా ఇంకా చాలా మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా మొత్తం మీనాకుమారి ఈ కొంతమంది ధనవంతుల పిల్లలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కావచ్చు, మాదాపూర్ ఈ ఏరియాలో ఉన్నట్టుగా ధనవంతుల పిల్లల్ని ట్యాప్ లోకి దింపుతారు. ఆ తర్వాత అందులో పనిచేసేట వాళ్ళ నివాసాల్లో పనిచేసేట పని మనుషులను కూడా వీళ్ళు వాడుకుంటారు. అందులో సమాచారం తెలుసుకోవడం, ఆ ధనవంతుల ఆడపిల్లలకు సంబంధించిన ఫోటోలు తీసుకోవడం, ఆ తర్వాత వాళ్ళని బెదిరింపులకు పాల్పడడం, ఆ తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, ఇంటే ఏ సమయంలో డబ్బులు ఉంటాయి ఏంటన్న అంశాన్ని కూడా పనిపురుషుల ద్వారా సమాచారం తీసుకుంటారు. ఆ సమయంలో వాళ్ళ మీద ఒత్తిడి పెట్టడంతో అపశుభం తెలియని బాలికలు వీళ్లకు డబ్బులు ఇవ్వటం, ఈ విధంగా చాలా జరిగినాయి. ఈ సంఘటనలో చాలా 10-15 సంఘటనలు జరిగినాయి. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని గతంలో అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు మీనాకుమారి కావచ్చు, వినీల్ చౌదరి కావచ్చు, వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఇంకా ఈ కేసు ఇంకా దర్యాప్తు జరగాల్సింది. ఇంకా చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు కూడా తెలుస్తుంది. దుర్గా. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.